గూగుల్ ఫామ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 2024-25 డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎంసీ నెంబర్స్ 2024ను మనం ఫిల్ చేయడం కోసం గూగుల్లో amravatiteachers.comను క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అమరావతి టీచర్స్, దాన్ని ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఎస్ఎంసీ నెంబర్స్ 2024 గూగుల్ ఫామ్ లింక్ దాన్ని టచ్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ నెంబర్స్ 2024 ఆ లింక్ అక్కడ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు గూగుల్ ఫామ్ వస్తుంది, దాన్ని మనం అప్డేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ నేమ్, నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డివిజన్, మండలం నేమ్, మనం వర్క్ చేస్తున్నటువంటి మన స్కూల్ ఉన్న మండలం నేమ్, స్కూల్ నేమ్, మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్, అక్కడ కోడ్ ఉంటుంది, మన స్కూల్ ఏ కోడ్కి సంబంధించింది అని కూడా కోడ్ ఇవ్వబడి ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. యూడైస్ కోడ్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్, మన స్కూల్ ఏ కాంప్లెక్స్కి సంబంధించిందో మన స్కూల్ సిఆర్సి కాంప్లెక్స్ యూడైస్ నెంబర్స్ అక్కడిని ఇస్తే సరిపోతుంది. వెదర్ ద స్కూల్ హ్యాస్ కండక్టెడ్ ఎస్ఎంసి ఎలక్షన్, మన స్కూల్లో ఎస్ఎంసి ఎలక్షన్ కండక్ట్ చేసినట్లయితే ఎస్, నో అయితే నో. నో క్లిక్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మనం ఎస్ఎంసి ఎలక్షన్ కండక్ట్ చేయలేదు దాన్ని రీజన్ రాయాల్సి ఉంటుంది. ఎస్ క్లిక్ చేసిన వాళ్ళు మాత్రం అక్కడ నిల్ అని పెడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సెకండ్ ఫామ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. నేమ్ ఆఫ్ ది హెచ్ఎం కానీ కన్వీనర్, ప్రైమరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా కన్వీనర్ మనకు హెచ్ఎంగా ఉంటారు కాబట్టి వారి యొక్క పేరు అక్కడ టైప్ చేయాలి. హెచ్ఎం యొక్క కాంటాక్ట్ నెంబర్ టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఎస్ఎంసి చైర్మన్, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్, క్వాలిఫికేషన్, ఆ ఎస్ఎంసి చైర్మన్ ఏ పిల్లవాడు యొక్క తల్లి లేదా తండ్రి గార్డియన్కి సంబంధించింది వాళ్ళ యొక్క ఆ విద్యార్థి యొక్క పేరు అనేది మనం అక్కడ నోట్ చేయడం జరుగుతుంది. ఇన్ విచ్ క్లాస్ ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ ఎలక్టెడ్ నెంబర్ 1, ఏ క్లాస్ నుంచి ఆ చిల్డ్రన్ పేరెంట్ ఎస్ఎంసీ చైర్మన్గా ఎలక్ట్ చేయబడాడో ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకొని చైల్డ్ ఐడీని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వెన్ విల్ ద టీమ్ ఆఫ్ ఎస్ఎంసీ చైర్మన్ ఇన్ ద ఎస్ఎంసీ బి కంప్లీటెడ్, ఇప్పుడు ఎస్ఎంసీ చైర్మన్ యొక్క పదవీ కాలం 2 years, అది మనందరికీ తెలుసు. 8వ తేదీన ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరిగినట్లయితే, ఆగస్టు 8న ఎస్ఎంసీ ఎలక్షన్ జరిగినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు 2024 కాబట్టి 2026 7, 8ని ఇస్తే సరిపోతుంది. కాదు, కొన్ని సందర్భాల్లో ఒక స్కూల్లో 8వ తేదీ ఎలక్షన్ జరగకుండా క్యాన్సిల్ అయినట్లయితే 17న ఎలక్షన్స్ జరిపించారు కాబట్టి ఆ డేట్ ప్రకారం 2 yearsని మనం వాళ్ళ యొక్క పదవీ కాలంగా తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్, 10th అలా హై స్కూల్లో 10th క్లాస్లో ఉన్నటువంటి చైల్డ్ పేరెంట్ని మనం ఎస్ఎంసీ చైర్మన్గా ఎలక్ట్ చేసుకున్నట్లయితే వారి యొక్క పదవీ కాలం కేవలం ఆ స్కూల్లో వాళ్ళ విద్యార్థి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. దాన్ని మనం అక్కడ చూపిస్తాం. తర్వాత నేమ్ ఆఫ్ ది ఎస్ఎంసీ వైస్ చైర్మన్, వాళ్ళ యొక్క పేరు, ఆ కమ్యూనిటీ కాంటాక్ట్ నెంబర్, ఏ చైల్డ్ యొక్క పేరెంట్ గార్డెన్గా ఉన్నటువంటి ఆ చైల్డ్ పేరు, అంటే ఆ విద్యార్థి పేరు, ఆ విద్యార్థి చదువుతున్న క్లాస్ని మనం క్లిక్ చేస్తాం. యాజ్ ఫర్ చైల్డ్ ఐడి కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంతకు మునుపు మనం ఎలాగైతే చైర్పర్సన్ యొక్క పదవీ కాలం 2 yearsని మనం సెలెక్ట్ చేసామో అలాగే ఇక్కడ కూడా
వైస్ చైర్మన్ యొక్క పదవీ కాలం 2 years సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముందు సంవత్సరం, తర్వాత నెల, తర్వాత మనం రోజుని క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది ఎలక్టెడ్ నెంబర్ 1. మనం ఎస్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్టెడ్ నెంబర్ 1 ఎవరైతే మనం నోట్ చేసి ఉంటామో అతని పేరు, అలాగే జెండర్ నేము ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క కమ్యూనిటీ, క్వాలిఫికేషన్, అలాగే కాంటాక్ట్ నెంబర్, చైల్డ్ నేమ్, ఎవరైతే విద్యార్థి ఉంటారో ఆ విద్యార్థి పేరు, అలాగే ఏ క్లాస్ నుంచి తీసుకోవడం జరిగిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని చైల్డ్ ఐడి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అతని యొక్క పదవీ కాలం కూడా 2 years ఉంటాయి కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మన స్కూల్లో ఉన్న ప్రైమరీ స్కూల్లో అయితే 15 మంది సభ్యులను మరియు కోఆప్టెడ్ సభ్యులను మనం ఇలా ప్రతి పేజీని మనం అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే గూగుల్ ఫామ్ని మనం ఫిల్ చేయవచ్చు. ఈజ్ దర్ మోర్ దెన్ 22 ఎస్ఎంసీ మెంబర్స్ ఇన్ యువర్ స్కూల్? ఎస్ అయితే ఎస్ క్లిక్ చేస్తాం, ప్రైమరీ స్కూల్ అయితే నో అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ది ఎక్స్ అఫీషియో నెంబర్ 1 అని మన నెక్స్ట్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అఫీషియో నెంబర్ పేరు అక్కడ ఇచ్చి జెండర్, కమ్యూనిటీ, క్వాలిఫికేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ని సేమ్ చైర్మన్, వైస్ చైర్మన్కి ఎలా అయితే మనం ఇస్తామో అలాగే వారి యొక్క పదవీ కాలం కూడా అక్కడ అప్డేట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలాగే ఎక్స్ అఫీషియో నెంబర్ 2ని కూడా మనం టైప్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది కోఆప్టెడ్ నెంబర్ 1, కోఆప్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా మనం వాళ్ళ పేరు, వాళ్ళ కమ్యూనిటీ, క్వాలిఫికేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్, అలాగే వారి యొక్క పదవీ కాలాన్ని అక్కడ ఇచ్చి తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు గూగుల్ ఫామ్లో ఎస్ఎంసీ మెంబర్స్ 2024-25 మన స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది.